హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీనివాస్. ఈరోజు మనం దేవాడ అడేగాన్ సఫారీ. ఇది బఫర్ జోను, దీని ఆపోజిట్లో కూడా బఫర్ జోను. ఇది అగర్జరీ, ఇది ఉన్నది చూడండి అగర్జరీ. ఇది అగర్జరీ, ఇది ఇక్కడ దేవాడ అనమాట. రెండు బఫర్ జోన్లే. ఇందులో టైగర్స్ ఉన్నాయి, ఇందులో కూడా ఒక 4 or 5 టైగర్స్ ఉన్నాయి. అందులో ఒకటి మధు, ఒకటి బాగుంటుంది టైగర్, 8 years old. మోస్ట్లీ సైటింగ్ అవుతుంది అనుకుంటా, చూస్తా. ఇవైతే సఫారీకి వెళ్తున్నాం. ఇందులో ఫోన్లు మాత్రం స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అనమాట. జిప్సీ వాళ్ళు తీసుకొని అందులోనే ఒక లాకర్ లాగా ఉంటుంది, జిప్సీలనే పెట్టేస్తారు. మళ్ళీ సఫారీ అయిపోయాక తీస్తారు అనమాట. అప్పటిదాకా తీయరు అంటే స్ట్రిక్ట్లీ అనమాట. ఇది ఎందుకో బాగా ఫాలో చేస్తారు. సో ఇది పర్ సీట్ బేసిస్ మీద ఉంటుంది. పర్ సీట్ లాగా బుక్ చేసుకోవచ్చు. కోర్ ఏరియా సఫారీస్ అయితే మాత్రం ఫుల్ జిప్సీ బుక్ చేసుకోవాలి. ఒక్కరు పోతారా, 5 పోతారా, 6 పోతారా, మీ ఇష్టం. ఇందులో మాత్రం పర్ హెడ్ అన్నట్టు ఉంటుంది. జస్ట్ ఇప్పుడే సఫారీ అయితే బిగిన్ అయింది. మేము 5 members ఉన్నాం. మాతో పాటు జిప్సీ డ్రైవర్, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ఈ డ్రైవర్స్. దాంతోపాటు ఫేమస్ తాడోబా గైడ్ అనమాట, సఫారీ గైడ్. వీటితోటి స్టార్ట్ అయింది బఫర్ జోను. ఇది బఫర్ జోన్ అయినా చూడడానికి కోర్ జోన్ లాగా ఫారెస్ట్ చాలా డెన్స్గా ఉంది. దాదాపు 3 hours సఫారీ, ఒక 20 kilometer అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇది టైగర్ స్పాట్ అన్నమాట. అలారం కాల్స్ ఉన్న టైగర్ స్పాట్ కాలేదు. కొంచెం ముందు అయితే టైగర్ స్పాట్ అవుతుందని ముందుకు తీసుకెళ్తున్నారు. కెమెరా తీసేంత లోపలనే టైగర్ అయితే క్రాస్ అయిపోయింది. గోప్రోలో తీసింది, డిఎస్ఎల్ఆర్ కెమెరా సెట్టింగ్ లోపలనే అది వెళ్ళిపోయింది. సో ముందుకు వెళ్ళాక దీన్ని డిఎస్ఎల్ఆర్లో తీసిన ఇది యాక్చువల్గా దాని యూరినేట్తోనే దాని టెరిటరీ మార్క్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ స్పాట్ 2 దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో జస్ట్ ఈ జిప్సీతోనే సమాచారం అందిపుచ్చుకుంటారు అనమాట. ఆపోజిట్తోనే స్పాట్ అవుతున్నాయి మూమెంట్స్, దాని గురించి. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఈ లొకేషన్ ట్రేస్ చేసి యానిమల్స్కు హాని చేస్తారని మొబైల్ని తీసుకుపోనీయరు అనమాట. సో ఇది మన సెకండ్ స్పాట్ అనమాట. సో అలారం కాల్స్ కూడా ఉన్నాయి, వెయిట్ చేస్తూ. చాలా ఉత్కంఠ ఉంటుంది అనమాట, టైగర్ ఎక్కడి నుంచి వస్తుందో, ఏ పొదల నుంచి వస్తుందో అని. బట్ ఎప్పటికైతే ఇబ్బంది ఉండదు, టైగర్ ఎవరిపైన దాడి చేయదు. మనం సఫారీ జిప్సీలో ఉన్నంత వరకు. కింద దిగితే మాత్రం ఇబ్బందే. సో స్పాట్ సెకండ్ కూడా టైగర్ సైటింగ్ లేదు. స్పాట్ 3 దగ్గరికి వెళ్తున్నాం, చూడాలి. సో టైగర్ వాక్ చేస్తుంది చూడండి. టైగర్ వాక్ చేసుకుంటూ వెళ్తుంది చూడండి. సో ఇదొక టైగర్, బట్ దగ్గర నుండి చూడలేకపోయినా, దూరం నుంచి అయితే స్పాట్ అయింది. సో నెక్స్ట్ స్పాట్ నెంబర్ 4 దగ్గరికి వెళ్తుంది. స్టిల్ టైగర్ మాత్రం ఆ పొదల్లో తిరుగుతూ ఉంది. జనరల్గా టైగర్స్ ఫుడ్ కోసం తిరుగుతుంటాయి, టెరిటరీ మార్కింగ్ కోసం తిరుగుతుంటాయి, దాంతోపాటు వాటర్ తాగడానికి కూడా వెళ్తుంటాయి అన్నమాట. మనకు
మే మంత్లో వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది, చాలా లిమిటెడ్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి టైగర్ సైటింగ్ ఎక్కువ ఉంటుంది. అందులోనూ టైగర్ సైటింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ ఉంటుంది, ఆఫ్టర్నూన్ టైంలో ఉండదు ఎక్కువ. కొంచెం ఉత్కంఠ, టైగర్ అవుతుంది అక్కడ. ద బెస్ట్ సఫారీ అని చెప్పొచ్చు ఇండియాలోనే తాడోబా, టైగర్ లవర్స్ కోసం. ఈ ఆపోజిట్ పొదల్లోకి టైగర్ వెళ్ళింది. సో కొన్ని జిప్సీలు రైట్ సైడ్ వెళ్ళినాయి, కొన్ని జిప్సీలు లెఫ్ట్ సైడ్ వెళ్ళినాయి. సో అవతల సైడ్ టైగర్ వస్తుందని. సో ఈ అన్వేషణ 3 గంటలు ఇలాగే సాగుతుందన్నమాట, టైగర్ను కలారా చూసేంత వరకు. సో మోస్ట్లీ టైగర్ ఇక్కడ నుంచి వెళ్తుందని, ఇది మేబీ స్పాట్ నెంబర్ 4. సో చాలా జిప్సీలు వెయిట్ చేస్తున్నాయి, టైగర్ ఖచ్చితంగా వస్తుంది. ఈ వైల్డ్ షూటింగ్లో ఈ కెమెరా సెట్టింగు అదంతా చాలా కష్టము. యానిమల్ ఎప్పుడు వస్తుందో, ఏ మూమెంట్లో వస్తుందో, ఎంత స్పీడ్కి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో, కెమెరా సెట్టింగ్స్ చాలా కాంప్లికేటెడ్. మోస్ట్లీ టైగర్ వచ్చేస్తుంది చూడండి. అలారం కాల్స్ అయితే ఉన్నాయి, టైగర్ చుట్టుపక్కలనే ఉంది, అంత సైలెంట్గా ఉన్నారు. ఇది చోటీ మధు, చాలా బ్యూటిఫుల్ టైగర్ ఈ దేవాడ సఫారీ జోన్లో. సో ఈ టైగర్కు ఆపోజిట్లో వెళ్ళినప్పుడు సో మనకు మళ్ళీ ఇదే టైగర్ సైట్ అయింది చూడండి, అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో ఆపోజిట్ సైడ్లో ఒక లేక్ ఉంది, లేక్ పక్కన సైట్ నెంబర్ 5 అనమాట. జనరల్లీ టైగర్ సైట్ అయ్యేది అక్కడ, ఒక ఫీమేల్ టైగర్ సైట్ అయ్యేది అంటే అక్కడికి వెళ్తున్నాం. ఇది కూడా డెన్స్ ఫారెస్ట్. సో ఒక 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత బైసన్స్ అయితే కనిపించినాయి. చాలా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ లోపల. అలారం కాల్స్ కూడా ఉంది, మోస్ట్లీ టైగర్ ఉందనుకుంటాను నేను. ఎస్, టైగర్ ఉంది. ఒక బైసన్ చూడండి. సో జనరల్గా ఒక 4-5 టైగర్స్ అటాక్ చేసేసి బైసన్స్ చంపుతాయి. దాని మేట్తోనే హ్యాపీగా 1 వీక్ అయితే హ్యాపీగా ఉంటాయి అన్నమాట. తడబాలో బైసన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, గోర్ అంటారు. అలారం కాల్స్ అయితే సాంబార్ అలారం కాల్స్ కూడా ఉన్నాయి. మన వెనకాతల చూడండి, బైసన్ వెనకాతల మీకు స్పాటెడ్ డీర్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, గ్రూప్ ఆఫ్ స్పాటెడ్ డీర్స్. సో అలారం కాల్తో అవి కూడా అలర్ట్ అవుతున్నాయి చూడండి. ఇది బాహుబలి బఫెల్లో, బాహుబలి చూడండి. సో 1 అవర్ వెయిట్ చేసేసినాం, టైగర్ అయితే రాలేదు.
సో సఫారీ అయితే ఎండ్ అయింది, టైం 6 అవుతుంది. సో 3 అవర్స్ అయిపోయింది కాబట్టి రిటర్న్ టు మెయిన్ గేట్. సో సఫారీ చూసిర్రు, టైగర్ చూసిర్రు, చాలా బాగుంది. సో మనము చంద్రపూర్ నుండి వస్తే స్టార్టింగ్ ఫస్ట్ సఫారీ గేట్ ఇది చూసిర్రు కదా. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని త్వరలో ఇలాంటి సఫారీ వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. ఓకే. మీకు తాడోబాగ్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా నన్ను అడగండి, మెసేజ్ చేయండి. ఐ డెఫినెట్లీ ప్రొవైడ్ యూ అండ్ ఐ విల్ గైడ్ యూ. నేను తప్పకుండా గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.